హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో దొండకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేసేయండి. మొన్న మన చెట్లలో దొండకాయలను అయితే కట్ చేసుకున్నాం కదా, అవి మళ్ళీ 2 డేస్ తర్వాత ఇంకొన్ని కాయలు అయితే వచ్చినాయి. మొత్తం ఇవి అయితే వచ్చినాయి అన్నమాట. అప్పుడే చెప్పా కదా, ఒక్కటే రోజు కాయలు కర్రీకి అయితే రావని. ఈ దొండకాయలు మా ఇంట్లోటివేనమాట. చూడండి, ఇలా 2 డేస్ కట్ చేసిన కాయలు అయితే ఇన్ని వచ్చినాయి. మేము ముగ్గురమే కాబట్టి ఇవైతే సరిపోతాయి. వీటితోటి ఈజీగా ఎలా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను. డైలీ తాలింపు ఏం తింటాం, బోర్ కొడుతుంది కదా, అప్పుడప్పుడు ఇలా కర్రీలు ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో ఈ కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. చేసుకోవడం కూడా చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్సెస్ మసాలాస్ ఏం లేకుండా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను దొండకాయలన్నింటినీ ఇలా కడుక్కొని నీట్గా ప్లేట్లో అయితే తీసుకున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా. 2 డేస్ బ్యాక్ కట్ చేసినా కూడా, ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఎందుకంటే వీటికి ఎలాంటి మందులు లేకుండా, మార్కెట్లో కాయలైతే చాలా పురుగు మందులు, ఎరువులు అన్నీ వేస్తారు కదా, కానీ మనకు ఇంట్లో కాసిన ఒక్క కాయ అయినా 1 వీక్ అయినా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. అప్పటికప్పుడు చెట్లోంచి తెంపిన కాయల్లాగే ఉంటాయి. ఎవరైనా దొండ చెట్టు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోండి, చాలా మంచిగా అయితే అల్లుతుందన్నమాట. నేనైతే ఇలా దొండకాయలన్నింటినీ 4 ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. ఒక్కొక్క కాయని ఇలా చిన్నగా కట్ చేసుకుంటే దొండకాయలు ఫాస్ట్గా ఉడుకుతాయి. మామూలుగా దొండకాయ ఉడకడానికి కాస్త టైం తీసుకుంటుంది. ఈ కర్రీ కోసమైనా ఏ కర్రీ కోసమైనా ఒక తాలింపుకి మాత్రమే డీప్ ఫ్రై చేస్తాను. ఇలా ఏ కర్రీస్ ప్రిపేర్ చేసినా కూడా నేనైతే ముందుగానే ఇలా బాయిల్ చేసేసుకుంటానన్నమాట. అప్పుడైతే సింపుల్గా చాలా ఫాస్ట్గా అయితే కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకోసం కాస్త వాటర్ వేసేసి ముక్కలు మునిగేటట్టు పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు నేనైతే ఇలా ప్రిపేర్ చేసేసుకుంటాను కర్రీ కోసము. కాస్త వేరుశెనగ పప్పుల్ని వేయించి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత పోపు పెట్టుకొని ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని, కాస్త ఆవాలు జీలకర్ర వేసేసుకొని, ఒక 2 ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నాను. అవి వేగిన తర్వాత ఒక 2 టమోటాలను కూడా ఇలా కట్ చేసి వేసుకొని వేయించుకుంటున్నాను. తర్వాత కొత్తిమీర, కాస్త పుదీనా కూడా వేసేసాను అనమాట. అవన్నీ మగ్గేలోపు మనం వేయించుకున్న వేరుశెనగ పప్పుల్లో ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలను వేసేసి ఇలా పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. పేస్ట్ అంటే వాటర్ వేయలేదండి, వెల్లుల్లి రెబ్బల్లో ఉండే తేమే సరిపోతుంది. పల్లీల్లో కూడా ఆయిల్ వస్తుంది కదా మిక్సీ చేసేటప్పుడు, అదే సరిపోతుందన్నమాట. ఇలా కొంచెం ముద్దలాగా అవుతుంది, కొంచెం కచ్చపచ్చగా చేసుకోవాలి. తర్వాత ఇందులో కాస్త పసుపు, మీ రుచికి తగినంత కారము, కాస్త ఉప్పు అయితే వేసేస్తున్నాను. అది కాస్త వేగిన తర్వాత ఉడికించుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసేసి కలిపేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత మిక్సీలో కాసిన్ని వాటర్ పోసుకొని తిప్పి పోసేసుకున్నాను. నేను దొండకాయ ముక్కలు ఉడికించిన వాటర్ని కూడా కర్రీలో వేసేసాను అనమాట. జస్ట్ ఇక్కడ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి పక్కన ఉడికించుకున్నాను. ఇలా కనుక చేసుకుంటే చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కర్రీ. లేట్ లేకుండా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. మనకు అసలే పొద్దున్నే లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయడానికి టైం ఉండదు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.